ధనం మూలం ఇదం జగత్, పైసా మే పరమాత్మ హై, మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇవన్నీ డబ్బు యొక్క ప్రాముఖ్యాన్ని మనకు చెప్తున్నాయి. మరి అలాంటి డబ్బును కానీ మనము కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది? వెనిజులా దేశంలో కొనడానికి సంచుల్లో డబ్బు తీసుకుని వెళ్ళి పే చేస్తున్నారు బ్రెడ్ కొనుక్కోవడానికి. సో మరి అలాంటి పరిస్థితులు ఇండియాలో రావద్దు అంటే వీటి కోసము ఆర్బీఐ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రూల్స్ అని, మనీ మానిటరింగ్ పాలసీలని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. వాటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అమలు పరుస్తుంది. వీటి గురించి మరింతగా తెలుసుకోవడానికి వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఎంత ఉంది అని మనకు తెలియాలి. మొదటి, ఒక రోజులో ఒక వ్యక్తి లేదా ఒక ఈవెంట్ కోసం 2 లక్షల లోపల క్యాష్ తీసుకోవచ్చు. 2 లక్షల పైబడి మాత్రం తీసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ 1961 అండర్ సెక్షన్ 269 ST ప్రకారం జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. క్యాష్ డొనేషన్స్ అంటే విరాళాలు ఇవ్వడం. ఏ వ్యక్తి అయినా ఎవరికైనా, ఒక సంస్థకు కానీ, ఒక సొసైటీకి కానీ, మరియు పొలిటికల్ పార్టీకి కానీ విరాళాలు ఇవ్వాలంటే 2,000 రూపాయలు దాటి క్యాష్ రూపంలో ఇవ్వరాదు. ఒకవేళ ఇస్తే మీ యొక్క పాన్ కార్డు ఇవ్వవలసి ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ సెక్షన్ 40A సబ్సెక్షన్ 3 ప్రకారము ఒక రోజులో 10,000 కన్నా క్యాష్ ట్రాన్సాక్షన్ మనం కస్టమర్ ద్వారా తీసుకోకూడదు మరియు మనము ఇవ్వకూడదు. దీనిని ట్రాన్స్పోర్టేషన్ అయితే 30,000 వరకు లిమిట్ ఉంది, మీరు గమనించండి. ఒకవేళ దానిని దాటి మీరు కానీ ట్రాన్సాక్షన్ చేస్తే ఓచర్స్ ఇవ్వండి, నెట్ బ్యాంకింగ్ వాడండి, తద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఏదైనా వస్తువు కొన్నా, ఏదైనా ప్రోడక్ట్ను వాడినా, సర్వీస్ ఇచ్చినా 2 లక్షల కన్నా ట్రాన్సాక్షన్ జరపకండి. ఒకవేళ జరిపిన నెట్ బ్యాంకింగ్ వాడండి, డిజిటల్ రూపంలో వాడండి. మీరు లోన్స్ తీసుకొని ఆ యొక్క ఈఎంఐ కట్టేటప్పుడు చెక్ బౌన్స్ అయిందనుకోండి, 20,000 లోపల క్యాష్ ఇవ్వవచ్చు. 20,000 దాటితే మాత్రం మీరు కంపల్సరీగా చెక్ రూపంలోనే లేదా నెట్ బ్యాంకింగ్ రూపంలోనే కట్టాలి. తర్వాత మీరు ఎవరి దగ్గరైనా పైసలు తీసుకోవాలనుకున్నా కూడా 20,000 కన్నా లోపల ఓకే, 20,000 దాటకూడదు. మీరు కానీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా 20,000 దాటితే మాత్రము డిజిటల్ రూపంలోనే పే చేయండి. ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే, మెడికల్ చెకప్కి అయితే 5,000 వరకు లిమిట్ ఉంది. ఒకవేళ 5,000 దాటితే మాత్రము మీరు కంపల్సరీగా డిజిటల్ ఫార్మెట్లోనే ఇవ్వాలి. అప్పుడే మీకు ట్యాక్స్ బెనిఫిట్ 80D కింద మీరు ఆ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ 80Dని పొందగలరు, లేదంటే కోల్పోవాల్సి వస్తుంది. తర్వాత మీరు సేవింగ్ అకౌంట్ బ్యాంకులో వాడుతున్నట్లయితే ఒక సంవత్సరానికి గాను 10 లక్షల వరకు మీకు ఎటువంటి ఛార్జెస్ పడదు. 10 లక్షలు దాటితే మాత్రము కంపల్సరీగా ఐటీ డిపార్ట్మెంట్కి బ్యాంక్ వారు రిపోర్ట్ చేస్తారు. అప్పుడు మీకు టీడీఎస్ పడే అవకాశం కూడా ఉంది. తర్వాత కరెంట్ అకౌంట్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50 లక్షల వరకు లిమిట్ ఉంది. అది దాటితే మాత్రము మీకు కంపల్సరీగా నోటీసులు వస్తాయి. సో వాటికి మీరు జవాబు ఇవ్వవలసి వస్తుంది. బ్యాంకు వారు 194N ప్రకారము మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మీద, విత్డ్రాల్స్ మీద కంపల్సరీగా టీడీఎస్ కట్ చేయడం మాత్రం వారు ఆపరు. కాబట్టి మీరు ఐటీ ఫైలింగ్ వారికి సమర్పించండి బ్యాంకు వారికి, అప్పుడు వారు కట్ చేయడం మానివేస్తారు. తర్వాత మీరు 10 లక్షల డిపాజిట్ మీరు చేస్తే కంపల్సరీగా నోటీస్ వస్తుంది. ఇలా పరిపరి విధాలుగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ మనకు ఆర్బీఐ వారు గైడ్లైన్ చేశారు, ఐటీ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. వీటి నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా మీ యొక్క ట్రాన్సాక్షన్స్ని మీరు ఒక అకౌంట్ రూపంలో రాసి పెట్టుకోండి. ప్రతి సంవత్సరము ఐటీ ఫైలింగ్ చేయండి. ఎక్కడైనా కట్టవలసి వస్తే ట్యాక్స్ చలాన్ రూపంలో
పే చేయండి. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు 6 సంవత్సరాల వరకు మీ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ అడిగే అవకాశం ఉంది. కావున ప్రతి సంవత్సరం మీ యొక్క సేవింగ్ అకౌంట్ అయినా కానీ, కరెంట్ అకౌంట్ అయినా కానీ వాటి యొక్క స్టేట్మెంట్ను భద్రపరచుకోండి. సో ఇది చాలా మంచి పని. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏవైనా కానీ మిస్ అయితే కంపల్సరిగా మీ మీద అసెస్మెంట్ ఆఫీసర్ పెనాల్టీ మరియు జరిమానాలు ఇంప్లిమెంట్ చేసి మీరు చేసిన ట్రాన్సాక్షన్స్కి 100% నుండి లేదా 200% వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఉన్నాడు అనుకోండి, 10,000 రూపాయలు ట్యాక్స్ ఇవేషన్ అంటే కట్టకుండా తప్పించుకున్నాడు అనుకోండి, అది ఏవో పట్టుకుంటే కంపల్సరిగా 10,000 నుండి 20,000 వరకు అతని చేత ట్యాక్స్ పెనాల్టీ కట్టించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఓకి 271 DA అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ అతను ఇంప్లిమెంట్ చేసి మనకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది. కావున ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.